చెప్పడానికి వచ్చానంతే అన్నాడు. ఎంత కష్టం చూడండి, ఆయన ఇన్నింటితో ఆవిడ్ని బంధించాడో చూడండి. మూడో ధర్మం ఒకటి చెప్పాడు. భర్త అన్నవాడు భార్యని సుఖపెట్టడం కోసం తాను కష్టపడవచ్చు, కానీ తను సుఖపడడం కోసం భార్యని కష్టపెట్టకూడదు. ఈ ధర్మం తెలిసి నువ్వు అరణ్యంలో నాతో పాటు వస్తే ఏదో కాస్త చారు కాచి పెడతావు, కాస్త అన్నం వండి పెడతావు అని ఏదో ఆశతోటి నేను తీసుకెళ్ళడం, నా సుఖం కోసం నిన్ను కష్టపెట్టడం. కాబట్టి అలా ఎలా తీసుకెళ్తాను? కుదరదు. ఏ కోణంలోంచి చూసినా నిన్ను తీసుకెళ్ళడం ఎలా కుదురుతుంది? కాబట్టి ఆ ఆశ వదిలేయి, నువ్వు నాతో రావాలి. మహర్షి వర్ణించారండి, సీతమ్మ తల్లి భూమి మీద పడిపోయి వక్షస్థలం అంతా తడిసిపోయేటట్టు ఏడ్చిందాడు. ఆయనది ఎంత నిజాయితీయో ఈవిడిదంత నిజాయితీ రాముడి వెంట వెళ్ళడంలో. ఈవిడ కూడా ఇప్పుడు కాఫీ ఎందుకులేండి కాదు, ఆయన ఎంతగా రాజ్యం వదులుతున్నాడో ఈవిడంతగా రాముడితో కలిసి వెళ్ళడానికి సిద్ధపడుతోంది. ఇప్పుడు ఈవిడ మాట్లాడాలి. ఇది సీతమ్మ తల్లి మాటలు మీరు ఇక్కడి నుంచి చూస్తారు రామాయణంలో. రాముడు ధర్మాత్ముడు. రాముడికి గురించి ఎన్నో శ్లోకాలు వచ్చేసాయి. వశిష్ఠుడితో తిరిగాడు, విశ్వామిత్రుడితో తిరిగాడు, వశిష్ఠుడితో మాట్లాడాడు, విశ్వామిత్రుడితో మాట్లాడాడు, తండ్రితో మాట్లాడాడు. మీరు పూర్వం ఇప్పటికే రాముడి గురించి ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు రామాయణంలో. అమ్మో రాముడు మాట్లాడితే అల్లాటప్పగా ఉండదని నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ఇంతటి ధర్మాత్ముడు ఇటువంటి ప్రశ్నలేసి నిగ్రహిస్తుంటే ఢీకొని లేదయా నన్ను నీతో తీసుకెళ్ళడం ధర్మం అని నిరూపించాలి సీతమ్మ. ఈజ్ ఇట్ అన్ ఆర్డినరీ థింగ్? అదంత తేలిక విషయం అండి. ఇది సాధించాలి సీతమ్మ. ఇప్పుడు సాధించడానికి ఏం చేయాలి? మొండి పట్టుదలలు. మీరు వెళ్ళిపోతే నేనేదో అది చేసేస్తాను ఇది చేసేస్తానంటే లొంగిపోయే వెర్రివాడేం కాడు రాముడు. ఇప్పుడు సీతమ్మ తల్లి ధర్మాన్ని రాముడు ఏ ధర్మం చెప్పాడో దాన్ని కాదు ఇది ధర్మం అని నిరూపించి మాట్లాడాలి. ఎంత కష్టం అండి. మీరు అక్కడ రామాయణాన్ని ఒకసారి ఆప్ చేసి మీరు సీతమ్మ పాత్రలోకి వెళ్ళి రాముడు చెప్పిన మాటల్ని ఖండించి ఈ కారణముల చేత నేను నీతో రావాలి అని నిరూపించి మాట్లాడడం అంటే అంత తేలికని మీరు అనుకోగలరా? చాలా కష్టం. సీతమ్మ తల్లి వైభవం ప్రకాశించేది ఇక్కడ ప్రకాశిస్తుంది. ఆవిడ మొట్టమొదట ఏం చెప్తుందంటే, నాకు ప్రధానమైనటువంటి కోరిక నీ శుశ్రూష. ఒక స్త్రీకి, ఒక నరకాంతకి, నేను మీకు 1కి 10 మార్లు చెప్పాను ఆవిడ నరకాంత కాదు, కానీ నరుడి భార్యగా ఉన్నప్పుడు ఆవిడ నరకాంతే. కనుక ఇప్పుడు ఆవిడ నరకాంతగా ఉంది కనుక ఆవిడ ధర్మమే మొదలు పెడుతుంది. వివాహం అయిపోయినటువంటి కాంతకి మొట్టమొదటి ధర్మము ఏది అంటే, అక్కడికి వచ్చేసారండి నేను కైలాస గౌరు నోము చేసుకోవచ్చు, ఋషుల ఆశ్రమాలు ఉంటాయి, మంచి మంచి ఋషిపత్నులు దొరుకుతారు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అక్కడ కైలాస గౌరు నోము చేసుకుందామని, అందుకు వస్తాను అందనుకోండి, అర్థం ఉండదు దానికి. ఇది రామాయణంలో నేర్చుకోవలసిన విషయాలు. మొదటి ధర్మం ఏమిటో ఆవిడ చెప్పింది. నా ధర్మం ఏమిటో తెలుసా రామా? మీ శుశ్రూష చేయడం నా ధర్మం. మీ శుశ్రూష ఎప్పుడు కుదురుతుంది? నేను రాత్రి మీ కాళ్ళు ఒత్తాలి. మీరు అరణ్యంలో ఉండి నేను అయోధ్యలో ఉంటే నేను మీ కాళ్ళు ఎలా వస్తాను? మీకు ఆకలి వేసింది, మీరు ఏదో ఓ మృగాన్ని చంపి తీసుకొచ్చారు, దాని మాంసాన్ని పచనం చేసి మీకు రుచికరంగా మీకు సంతోషకరంగా నేను వండాలి. నేను ఎలా వండాను అయోధ్యలో ఉండి? మీరు అలిసిపోయి కూర్చుంటే మీకు దశరథుడి జ్ఞాపకానికి వస్తే, భరతుడి జ్ఞాపకానికి వస్తే, శత్రుఘ్నుడి జ్ఞాపకానికి వస్తే, మీరు అన్నం వదిలేసి తినకుండా వెళ్ళిపోతుంటే మిమ్మల్ని నా మాటలతో ఏమార్చి మీరు కడుపు నిండుగా తినేటట్టుగా 4 మంచి మాటలతో వడ్డించగలిగినటువంటి అదృష్టం నాకు ఎప్పుడు ఉంటుంది? మీతో ఉంటే. కాదు, మీరు ధర్మాత్ముడు నా భర్త, మీరు నడిచి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతున్నప్పుడు అంతకుముందు ఋషుల యొక్క శిష్యులు దర్భలు కోసేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఆ దర్భల యొక్క మొనలు ముళ్ళు తేరినట్టు తేరుతాయి. ఒక భార్య పడేటటువంటి పరివేదన ఏమిటో ఆవిడ పడింది. ఇది ఒక్క భార్య మాత్రమే పడుతుంది ఆవేదన. మిగిలిన వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? ఆయన ఎవరింటికో భోజనానికి వెళ్ళారు. ఆయన ఎవరింటికో భోజనానికి వెళితే ఆ ఇంట్లో వాళ్ళు ఆయనకి అయ్యా మీకోసమే చేసామండి చాలా బాగుంటుందని బీరకాయ నువ్వుల పిండి కూరండం, దోసావకాయ వేసాం అని చెప్పి వడ్డించారు. ఆవిడ మనసులో బెంగ పెట్టేసుకుని, అమ్మ మీరు అవన్నీ చేశారులేండి, కానీ కొద్దిగా మజ్జిగ ఎక్కువ పోయింది ఆయనకంటుంది. ఎందుకు మజ్జిగ ఎక్కువ పోయిందని ఆవిడ అన్నాం? ఆయనకి తొందరగా వేడి చేసేస్తుందండి, ఆయన మొహమాటం ఎక్కువ, కాదనలేరు, అయ్యో మీరు వండారని ఇప్పుడు తినేస్తారు ఆ దోసకాయ పప్పు, ఏదో ఆ దోసావకాయని బీరకాయ నూలుపిండి కూర ఇవన్నీ తినేస్తారు. ఆయనకి వేడి చేసేసి ఇంకా దగ్గు మొదలైపోతుంది. ఆయనకి దగ్గు వచ్చేస్తే 20 రోజులు ఉపన్యాసాలకి డేట్లు ఇచ్చారు. ఏం చెప్తారు అంటే, నేను నా భార్యని దృష్టిలో పెట్టుకుని ఏదో చెప్తున్నానని అనుకోకండి, అంతకన్నా నాకు ఉదాహరణ దొరక్క చెప్పానంతే, ఎవరి మీద పెట్టి చెప్పను.
కనుక ఇప్పుడు ఇది ఎదురుగుండా ఉండినటువంటి వాళ్ళ యొక్క మంచితనాన్ని పక్కన పెట్టకుండా ఆయన గురించి తాపత్రయపడిపోయే స్వభావం ఎవరికి ఉంటుంది? భార్యకు ఉంటుంది. మరి అమ్మ వడ్డించేశాం కదా, ఏం పర్వాలేదు, ఆయన తీసి పక్కన పెడతారు, నేను తింటాను భార్యాభాగం. ఆయన విస్తట్లో వడ్డించిన దాన్ని తినడానికి నేను అర్హురాల్ని, నేను తింటాను, నాకేం చేయదు నువ్వులు పిండి. సీతమ్మ ఇదే మాట్లాడింది, ఒక భార్యగా ముందు మాట్లాడింది ఆవిడ. ఆవిడంది అగ్రతస్థే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్. వాల్మీకి హృదయాన్ని మీరు యథాతథంగా అర్థం చేసుకుంటేనే అందం ఉంటుంది. ఆవిడంది నా భర్తకి కష్టం ఉంది. ఏమిటా కష్టం? కైకమ్మ చెప్పులు తీసేసింది మా ఆయనకి, పాదచారి అయి వెళ్ళమని షరతు విధించింది. మహానుభావుడికి పాదుకలు లేవు, కాలినడకన వెడుతుంటారు. వెడుతున్నప్పుడు ఆ కాళ్ళు ఏ దర్భ యొక్క మొన మీదన్నా పడితే కాల్లో గుచ్చుకుంటుంది, రక్తం కారుతుంది. ఆ కాలు ఎంత నిప్పెడుతుందో. అందుకని నేను ముందు నడుస్తాను. నేను ముందు నడిస్తే నేను ముందు తొక్కేస్తాను దర్భల్ని. తొక్కేస్తే ఏమవుతాయి? మెత్తపడిపోతాయి, నలిగిపోతాయి. అప్పుడు రాముడు వెనకాల నడిచొస్తాడు. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి సీతమ్మ హృదయాన్ని. ఇక్కడ మొదలు పెట్టావిడ ఎక్కడ తేలుతుందో తెలుసా అండి? రాముడిని నిందించడం దగ్గర తేలుతుంది. భార్యా హృదయం అంటే అంతే. వాల్మీకి అలాగే రాశారు రామాయణం, ఇంకోలా ఆయన రాయలేదు. మీరు అలా చెప్పద్దు కూడా. అలా చెప్తే రామాయణం అందం పోతుంది, వాల్మీకి రామాయణానికి అందం. ఆయన ఎంత అందంగా మాట్లాడారో చూడండి. ముందు పతి శుశ్రూష. రామాయణం ధర్మానికి సంబంధించినటువంటి కావ్యం. ఆయన ధర్మం మాట్లాడుతున్నారు వాల్మీకి మహర్షి, సీతమ్మ ధర్మం మాట్లాడుతోంది. అంతేగాని రాముడి దగ్గరికి వెళ్ళి ఇంకేవో చెప్తే వినేంత వెర్రివాడు కాదు రాముడు. ఆవిడ ధర్మం మాట్లాడుతోంది, నేను నీ శుశ్రూష చెయ్యాలి, అందుకని నీతో వస్తాను. ఇంకా రెండవ ప్రశ్న, నువ్వేమన్నావు? మా నాన్నగారు నన్ను వెళ్ళమన్నారు, నిన్ను వెళ్ళమనలేదు అన్నావు కదా. నేను నీకు దీనికి ఒక జవాబు చెప్తాను. రామ, తండ్రి ఒక కొడుకు చేసిన పుణ్యంలో భాగాన్ని పంచుకోడు, తల్లి కొడుకు యొక్క పుణ్యంలో భాగాన్ని పంచుకోదు, తోడ పుట్టిన వాళ్ళు కొడుకు అన్నగారి యొక్క ఆ పుణ్యంలో భాగం తీసుకోరు, గురువు పుణ్యంలో భాగాన్ని శిష్యులు తీసుకోరు. కానీ పురుషుడి యొక్క పుణ్యంలో సగభాగాన్ని భార్య తీసుకుంటోంది. తీసుకున్నందుకు నాకు అంతర్లీనంగా ఒక ధర్మం ఉంది. నువ్వు ఇంత ధర్మాచరణం చేసి వెళ్తున్నావే, నీ పుణ్యంలో సగం పుచ్చుకునే నాకు ఇంకొక ధర్మం నాకు ఉంది. ఏమిటో తెలుసా? ఛాయే వానుగత సదా. నీ గురించి చెప్పినప్పుడు నా గురించి ఇంకా చెప్పక్కర్లేదు. నిన్ను వెళ్ళమన్న వాళ్ళు నన్ను వెళ్ళమన్నట్టే లెక్క. నిన్ను వెళ్ళమన్న వాళ్ళు నన్ను రక్షిస్తారని, నీకు రక్షకులు కాని వాళ్ళు నాకు రక్షకులు అవుతారని, నీకు దుఃఖస్థానమైనది నాకు సుఖస్థానం అవుతుందని నువ్వు ఆలోచిస్తే పొరపాటు. నీ పుణ్యంలో సగం నాకు వచ్చినప్పుడు, నీ నీడ నేనైనప్పుడు, నీకు కష్టం వస్తే నీ నీడ నీతో రాదా? నీకు సుఖం ఉంటే నీ నీడ నీతో వస్తుందా? నేను నీతో రాకుండా నీకు మాత్రమే వర్తిస్తుందని, నాకు వర్తించదని ఏ ధర్మశాస్త్రం ప్రకారం చెప్పగలవు? నేను నీలో అంతర్భాగాన్ని, నీతో వస్తానంతే. కాదనడానికి ఎవరు? అందుకని నీతో వస్తాను. ఇక్కడుంటే దశరథుడు చూస్తాడు, కౌసల్య చూస్తుంది, ఆ కైకమ్మ చూస్తుంది, భరతుడు చూస్తాడంటావేంటే? వీళ్ళెవ్వరికీ నువ్వు అక్కర్లేకపోయింది. భరతుడికి రాజ్యం కావలసి వచ్చింది, పైకి అనలేదు. ఎంత అందంగా మాట్లాడిందో చూడండి. నీకు ఎవరి పట్ల భక్తియో వాళ్ళని నువ్వు భక్తితో చూడు, కానీ నీకు ఎవరి పట్ల భక్తి వలన నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నావో అటువంటి వాళ్ళ పట్ల గౌరవంతో ఉండడానికి నన్ను ఇక్కడ ఉండి నీకు సేవ చేయకుండా నీకు దూరంగా ఉండమని నన్ను చెప్పేంతటి ధర్మం నా పట్ల నీతో రాకుండా ఉండడానికి అది మర్యాదగా పనికిరాదు, అది ధర్మం కాదు. కాబట్టి అది నా ఎందుకు చెప్పడానికి వీల్లేదు. ఎంత గొప్ప మాట అండి! ఇంత రాముడు, ధర్మమునకు మారుపేరైన రాముడు, ఎప్పుడూ తన దగ్గర చాలా అమాయకంగా మాట్లాడే సీతమ్మ, ఏదో వీణానాదం పలికించే సీతమ్మ, భర్త ముఖం చూడగానే ఎర్రబడిపోయిన ముఖంతో కూర్చునే సీతమ్మ ఇంత ధర్మం మాట్లాడితే అన్నన్నా అని ముక్కున వేలేసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంది ఈ ధర్మాలన్నీ? అయ్యో నిజా, వశిష్ఠుడు విశ్వామిత్రుడు రాముడికి అవసరం అయ్యారేమో కానీ సీతమ్మకు అవసరం కాలేదు. ఎందుకు కాలేదు? ఇదే మీరు జాగ్రత్తగా గమనించవలసిన ప్రశ్న. ఆవిడేమందో తెలుసా అండి? ఈ ధర్మాలన్నీ నేను ఎక్కడ తెలుసుకున్నానో తెలుసా? నా పుట్టింట్లో మా అమ్మ నాకు ఇవే నేర్పింది. నీ భర్తతో వెళ్ళడమే నీ ధర్మం, ఇంకింతకన్నా నీకు ఇంకో ధర్మం లేదని చెప్పిందయ్యా. అందుకని నువ్వు నేను వెళ్ళడం ధర్మం, నువ్వు ఇక్కడ ఉండడం ధర్మం అంటావేమిటి? కౌసల్యని సేవించడం ధర్మం అంటావేమిటి? ఇవన్నీ అనుషంగికాలు. నువ్వు ఉండగా అత్తగారికి కాళ్ళు పడతా ధర్మం. అంతేకాని నువ్వు అరణ్యంలో ఎక్కడో తిరిగి నీ కాళ్ళు నువ్వు ఇలా అనుకుంటుంటే నేను ఇక్కడ అత్తగారి కాళ్ళు పట్టనా? నాకు అక్కర్లేదు ఆ ధర్మం. నీతో ఉండడం నా ధర్మం. ఎంత గొప్ప కావ్యం అండి! ఎంత మర్యాదగా మాట్లాడిందండి సీతమ్మ.
ఒక మనుష్యకాంతగా ఎంత ధర్మం మాట్లాడుతుందో చూడండి, భార్యాధర్మాన్ని. ఈ మాట చెప్పి ఆ తల్లింది. ఇంకా మూడవ ప్రశ్న, నువ్వేమన్నావు? అరణ్యాల్లో పులులుంటాయి, అరణ్యాల్లో సింహాలుంటాయి, అరణ్యాల్లో పావులుంటాయి, అరణ్యాల్లో పెద్ద పెద్ద రాక్షసులు ఉంటారు, వాటితో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు. ఎవరున్నారు? రాముడు ఉంటాడు 14 ఏళ్ళు. అది చెప్పవే. అహంగమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వనరవారణైర్యుతం అహంగమిష్యామి యథా పితుర్గృహే తవైవ పాదాయుపగృహ్య సంయుత. ఈ శ్లోకంలో ఒక పెద్ద మర్యాద ఉందండి ఆవిడ అన్నంలో. ఈ శ్లోకం సీతమ్మ మాత్రమే చెప్పగలదు. అత్తవారి ఇల్లు సమస్త సుఖములకు స్థానము అన్న భావన ప్రతి స్త్రీ హృదయమునందు ఉండి తీరాలి, ఉంటుంది కూడా. భారతీయ స్త్రీ గొప్పతనం ఏమిటో తెలుసా అండి? పురుషుడికి ఎక్కడుందండి ఈ గొప్పతనం? నేను తక్కువ చేశానని నన్ను అన్యథా భావించకండి. ఎవరైనా నువ్వు పురుషుడివై ఎలా మాట్లాడతావు అని అనుకోకండి. ముక్కు మొహం ఒక్కరోజు మనం ఎక్కడికైనా వెళ్ళి ఎవరింట్లోనైనా సర్దుకోవలసి వచ్చిందనుకోండి, ముక్కు మొహం తెలియని వాళ్ళ ఇంట్లో నేను ఏమని సర్దుకుంటానయ్యా, నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారంటాడు పురుషుడు. ఒక స్త్రీ ముక్కు మొహం తెలియని వాడితోటే వెళ్ళిపోతుంది సంసారానికి. ఎలా? నావారన్న వారితో ఎవరితో తిరిగిందో వాళ్ళందరూ నా వారు కారు, ఆయనే నా వాడు, ఇక నా సుఖదుఖములన్నీ ఆయన తోడివే అని వెళ్ళిపోతోంది. ఏమిటి ఆవిడకు ఉన్న పరిచయం? ఇది ఈ స్త్రీ యొక్క గౌరవం ఈ జాతి యందు లేకపోతే భారతదేశమునకు ఈ గౌరవము ప్రపంచ దేశముల యందు లేదు. మొట్టమొదట ఈ దేశానికి గౌరవం వచ్చింది ఎవరి వల్ల అంటే ఆడవారి వల్లే. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, నేను చాలా సంతోషిస్తున్నాను, కాకినాడ పట్టణంలో స్త్రీ ప్రాముఖ్యం చెప్తే పురుషులు చప్పట్లు కొడతారు. చూడండి ఎంత విశాల హృదయలో మా పురుషులు. కనుక ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే, రామాయణంలో సీతమ్మ అంటుంది అహంగమిష్యామి వనం సుదుర్గమం. రామ, రెండవ స్థానం ఏది చాలా ఇష్టం ఆడవారికి అంటే, ఎంత గొప్పగా అత్తవారింట్లో చూస్తున్నా పుట్టింట్లో ఏదైనా అవుతోందంటే మాత్రం పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది, ఓసారి వెళ్ళాలనిపిస్తుంది. లక్షయజ్ఞ ధ్వంసంలో చెప్పింది పార్వతీదేవి, నలుగురిళ్ళకి పిలవకపోయినా వెళ్ళొచ్చయా, తండ్రి గారింటికి కూడా వెళ్ళొచ్చు శివ, పిలుపు లేదంటా ఏమిటి, నేను వెళతానంది. చాలా ధర్మం పార్వతి, నేను అడ్డకూడదు వెళ్ళన్నాడు. కానీ ఎందుకు వద్దన్నానో తెలుసా? వచ్చిన ఒకే ఒక ఇబ్బంది ఏమిటంటే, ఆగ్రహంతో ఊగిపోతున్న వాళ్ళు మన వాళ్ళు అనుకుని మనం వెళ్ళినా ఆర్యులేగవారనాదరమున బొమలు ముడులు వేయించి కనుబొమ్మలు ఇలా పెట్టి, అయ్యో వాళ్ళంత ఆదరంగా వచ్చారని చూడరు పార్వతి, నీకు ప్రేమ ఉంది వాళ్ళకి లేదు అందుకొద్దన్నాను తప్ప పుట్టింటికి వెళ్ళకూడదని నేను చెప్పలేదు, నీ ఇష్టం అన్నది. సరే, ఇప్పుడు మళ్ళీ భాగవతం చతుర్థ స్కంధం అది మనకెందుకు, వదిలిపెట్టండి. కాబట్టి ఇప్పుడు సీతమ్మ అంటోంది, మీరు ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. అహంగమిష్యామి వనం సుదుర్గమం, పరమ యథార్థం రామ నువ్వు చెప్పింది. అరణ్యము సుదుర్గమము, ఎవరు వెళ్ళలేరు. అందున నా వంటి కాంతలు అరణ్యంలోకి వెళదామని ఎందుకు అనుకుంటారు? ఆ కోరిక నాకేం లేదు. అది లేదండి, మీకు ఎవరు చెప్పారండి అరణ్యాలు అలా ఉంటాయని, ఇప్పుడు లేవుట పుల్లన్నీ చాలా బాగుందిట, హ్యాపీగా ఉందిట అని పిచ్చివాదన వాదించలేదు, సత్యాన్ని ముందు అంగీకరించింది. మీరు చెప్పిన దాంట్లో సత్యం ఏదో తెలుసా అంటే, నేను ఇవాళ పూర్తి స్థాయి అయోధ్యకాండ ప్రసంగం చేయట్లా, ఒక విహంగ వీక్షణం చేస్తున్నానంతే. అహంగమిష్యామి వనం సుదుర్గమం, వెళ్ళడం చాలా కష్టం అరణ్యంలోకి, కానీ నేను వెళతాను అందులోకి. ముందేముంటుంది, వెళతాను అందులోకి. ఎందులోకి? వెళ్ళడం చాలా కష్టమైన అరణ్యంలోకి. వెళ్ళడం చాలా కష్టం ఎవరన్నారు? నువ్వు అన్నావు, ఆ మాట కరెక్టే. అహంగమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానర వారణైర్యుతం. ఎందుకు అరణ్యం అంత భయంకరం? మృగాయుతం, అనేకమైన మృగములు తిరుగుతుంటాయి. ఆ మృగములకు ఇది తినచ్చా ఇది తినకూడదా అని ఉండదు, నిద్రపోతుంటే కూడా తినేస్తాయి. కాబట్టి ఆ మృగముల వలన భయం ఉంటుంది. కాబట్టి మృగాయుతం, వానర కోతులుంటాయి, వారణైర్యుతం ఏనుగులుంటాయి. ఈ ఏనుగులు మందల మందలుగా తిరుగుతుంటాయి. వీటన్నిటి వలన ప్రమాదము పొంచి ఉంటుంది. మృగాయుతం వానర వారణైర్యుతం అహం గమిష్యామి అహం నివశ్యామి యథా పితుర్గృహే. ఇక్కడ మీరు ఒడిసి పట్టుకోవాలి ఈ శ్లోకాన్ని. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అరణ్యంలో నేను ఎక్కడ ఉన్నట్టుంటానంటోంది సీతమ్మ తల్లి. అంటే మొట్టమొదటి సుఖస్థానము స్త్రీకి ఏది? పెళ్ళైపోయాక మెట్టినిల్లే తప్ప. మా పుట్టింటికి వెళ్ళొచ్చానండి 4 రోజులు, పై ఎంత హాయిగా ఉందో, మళ్ళీ వచ్చేసాను ఇందులోకి అందనుకోండి, ఆవిడకి కొంత సంస్కారం ఇంకా లోపించిందని గుర్తు.
మా పుట్టింటి వాళ్ళతో 4 రోజులు సంతోషంగా గడిపాను అనుకోండి, కానీ 4 రోజులు అయ్యేటప్పటికి మళ్ళీ అబ్బాయి ఎప్పుడు, మళ్ళీ మా వారు, మా అత్తగారు, మామగారు, మా మరుదులు ఎప్పుడు వెళ్ళిపోతానా అనిపించిందండి. 4 రోజులు సంతోషించాను, మా అమ్మగారిని చూశాను, నాన్నగారిని చూశాను, అన్నదమ్ముల్ని చూశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేసాక అమ్మయ్యా అనిపించింది. ఏమిటో అన్నాళ్ళు పెరిగాను కానండి, ఇక్కడ తాగిందే నా ఇంట్లో చారు అన్నం తిన్నట్టుంది, విచిత్రం అందనుకోండి. ఆవిడ పాదాలకి మీరు నమస్కారం చేయాలని గుర్తు. ఆవిడ ఎందు సంస్కారము పూర్తి. ఇప్పుడు మొదటి సుఖస్థానము అత్తవారిల్లు. అరణ్యానికి వెళ్ళినప్పుడు నేను అత్తారింటికి వెళుతున్నాను అనకూడదు, భర్త పక్కన ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానని చెప్పాలి, మళ్ళీ తిరిగి వచ్చేయాలి అరణ్యం నుంచి. అంతేకాని మీతో వెళ్ళిపోతే అరణ్యం నాకు అత్తారిల్లండి అంటే ఇంకా ఎప్పుడూ అత్తారిల్లంటే అక్కడే ఉంటానని గుర్తు. అంటే అమంగళవాచకం ఉంది అందులో. ఇప్పుడు దేంతో పోల్చాలి? పెళ్ళైనటువంటి ఆడది వెడుతున్నది శుభానికే. ఎందుకు పెడతారు? పసుపు కుంకాలు పుచ్చుకోవడానికి పెడతారు పుట్టింటికి. పుట్టింటి నుంచి ఏం తెచ్చుకుంటుందండి ఆడది? ఐశ్వర్యవంతులైతే ఏదైనా ఇవ్వచ్చు కాక, అది వేరు విషయం. కానీ ఇంగిత జ్ఞానం ఉన్న పుట్టింటి వాళ్ళు అయితే వేరు విషయం. ఇంగిత జ్ఞానం లేని పుట్టింటి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళైతే ఆడపిల్ల ఇంటికి వస్తే తప్పకుండా పెట్టి పంపించవలసినది ఏదమ్మా, నీ పమిట కొంగు పట్టు అని ఒడిలో పసుపు, కుంకం, విభూతి, గాజులు, సలివిడి పెట్టి పంపిస్తారు. ఎందుకు పెట్టి పంపిస్తారు? దానికోసమే పెడుతుంది ఆడపిల్ల. చెప్తాడు మహానుభావుడు దశమస్కంధంలో, ఎందుకు వస్తారా ఆడపిల్లలు పుట్టిళ్ళకి అంటే అద్భుతమైన సీసపద్యాలు చెప్పాడు నందుడు. భయం అటువైపు వెళ్ళడానికి. మళ్ళీ టైం అయిపోతుంది, 2వ రోజు ఎక్స్టెన్షన్లో ఉన్నాను ఇప్పటికేనని. అందుకని ఆవిడ అంటోంది, పుట్టింటికి వెళ్ళినట్టు పెడతాను. పుట్టింటికి వెళ్ళినట్టంటే అది సుఖస్థానమే నాకు అరణ్యం. ఎందువల్ల సుఖస్థానం? బాహ్యమునందు సుఖస్థానం కాదు. అత్తవారింటికి ఆవిడ వెళ్ళింది, ఐశ్వర్యం అందుకుంది. వాళ్ళకి ఇల్లంతా సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్, ఇంట్లో 6 కార్లు ఉంటాయి, 6 డ్రైవర్లు ఉన్నారు. వదిన గారంటే ప్రీతి, కోడలంటే ప్రీతి. పుట్టింటి వాళ్ళు అంత గొప్పవాళ్ళు కాదు, మధ్యతరగతి కుటుంబీకులు. ఒక పెంకుటిల్లు, ఆ ఇంట్లో ఎయిర్ కూలర్ కూడా లేదు. బాహ్యమునందు ఆ ఇల్లు చాలా కష్టంగా ఉంటుంది ఉండడానికి. కానీ ఆ ఇంటికి ఎందుకు ఎడుతోంది? ఏసీ లేదు మా పుట్టింట్లో, మా వాళ్ళ కార్లు లేవు అనదు. ఎందుకు ఎడుతోంది? అమ్మ దగ్గర కూర్చోడానికి ఎడుతోంది, నాన్నగారి దగ్గర కూర్చోడానికి ఎడుతోంది, అన్నదమ్ముల దగ్గర కూర్చోడానికి ఎడుతోంది. వాళ్ళ దగ్గర కూర్చున్నానన్న మానసిక భావన అత్తవారింటి ఐశ్వర్యాన్ని మరిపించి సుఖస్థానం. కానీ అక్కడ ఒక సుఖం దొరికిందని ఉండిపోతుందా? శాశ్వత సుఖం అత్తవారిలే మళ్ళీ వచ్చేస్తుంది. ఏది పట్టుకొచ్చేస్తుంది? తన పసుపు కుంకాలు పట్టుకుని తాను వచ్చేస్తుంది. అది ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని ఆ పసుపు కుంకం పట్టుకుని తిరిగి వస్తుంది. అందుకని దేంతో పోల్చాలి అరణ్యాన్ని? 14 ఏళ్ల తర్వాత మన ఇద్దరం తిరిగి అయోధ్యకు వచ్చేయాలి, నీకు పట్టాభిషేకం జరగాలి, మంగళవాచకం చెప్పాలి. అంతర్లీనమైన ప్రతిపాదన చేసింది. అందుకని ఇది ఆదిశక్తిగా మాట్లాడుతోంది. ఎలా మాట్లాడుతుందండి? 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడిగింది కదా కైకమ్మ. త్రేతాయుగంలో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తే రాజ్యం మీద అధికారం పోతుంది. సింహాసనానికి 14 ఏళ్ళు దూరంగా ఉన్నారనుకోండి, ఇంకా ఆయన పట్టాభిషేకానికి యోగ్యుడు కాడు. అందుకే 15 అడగకూడదా, 16 అడగకూడదా, 18 అడగకూడదా, 8 అడగకూడదా, 7 అడగకూడదా, 14 అడిగింది ఆవిడ. రాముడు ధర్మాత్ముడు, ఆవిడికి తెలుసు. 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోతే ఇంకా రాముడికి పట్టాభిషేకం చేసుకునే యోగ్యత లేదు, ఇక తాను రాజ్యాన్ని చేయకూడదు. అందుకని 14 ఏళ్ళు అరణ్యవాసం అడిగింది. కానీ దేవతలకి ఒక విషయం తెలుసు. ఒకసారి ఆవిడ 14 అందనుకోండి, రాముడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఇహ రాముడు పట్టం కట్టుకోడు. అందుకని ఇప్పుడు దేవతలు కైకమ్మ తల్లి నాలుక మీద కూర్చుని ఆ నాలుక తడబడేటట్టు చేసేసారు. ఆవిడేమంది? 14 వర్షాణి అండం మానేసి 9 వర్షాణి అంది. 9 ఏళ్ళు 5 ఏళ్ళు అంది. ఇప్పుడు రాముడు మొత్తం చేసింది 14 కావచ్చు, 9గా 5గా. అందుకని రాజ్యాధికారం ఉంది, లేకపోతే రాముడు రాడు. ఎంత దూరం పెడుతుందండి? కాబట్టి ఆయన ఏం చెప్పాడు? 9 వర్షాణి దండకారణ్యమాశ్రిత అని మా పిన్ని అడిగింది అన్నాడు. ఆవిడ పట్టుకుంది అందులో మాట. ఓహో, ఆవిడ జగజ్జనని, ఆదిశక్తి, లోపల ఒకలా అర్థం చేసుకుంటుంది, పైకి నరకాంతలా మాట్లాడుతుంది. ఏకకాలమునందు ద్విపాత్రాభినయం చేస్తుంది ఆవిడ. అందుకని ఆవిడంది, అహం గమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానర వారణైర్యుతం అహం నివశ్యామి యథా పితుర్గృహే. తిరిగి వచ్చేస్తాం మన ఇద్దరం, కూతురు అల్లుడు వెళ్ళి మళ్ళీ వచ్చినట్టు వచ్చేస్తాం. ఎలా ఉంటానో తెలుసా నేను? మళ్ళీ ఇంకొకసారి నొక్కి చెప్తోంది. అహం నివశ్యామి యథా పితుర్గృహే తవైవ పాదాయుపగృహ్య సంయుత. రామా, ఇక్కడ అవతార ప్రయోజనాన్ని దాచింది. అత్తవారింటికి వెళ్ళినటువంటి అల్లుడు అత్తవారింట్లో భార్యతో కలిసే ఉంటాడని నమ్మకం ఉండదు. ఎందుకని? అమ్మాయితో కలిసి అత్తారింటికి వెళ్ళి దిగబెట్టేసిన తర్వాత
అల్లుడు గారు మీకు ఇష్టమని చెప్పేసి రేపు ఈ కూర చేస్తున్నాను, ఎల్లుండి ఆ కూర చేస్తున్నాను అని అత్తగారు ఏదో సంతోషంగా, అత్తగారంటే మాతృపంచకంలో ఒకరండి, ఆ మర్యాద నిలబెట్టుకున్న వాళ్ళైతే అమ్మ తర్వాత అమ్మ లాంటిది అత్తగారు. తల మీద నూనె పెట్టగలిగిన అధికారం అల్లుడికి అత్తగారిదే. అల్లుడికి ఆశీర్వచనం చేసే మొదటి అధికారం అత్తగారిదే, అందున తల్లి లేకపోతే. కాబట్టి అత్తగారు ఏదో లిస్టు చెప్పింది అనుకోండి, అయ్యా మీకు సోమవారం నాడు ఈ కూర చేద్దాం అనుకుంటున్నాం, మంగళవారం నాడు మీకు చక్కెర పొంగల్ చేద్దాం అనుకుంటున్నాం, బుధవారం నాడు మీకు ఇష్టం కదా శివాలయంలో మీ మామగారు అభిషేకానికి ఏర్పాట్లు చేశారు, మీరు అమ్మాయి అభిషేకం చేసుకుందరు కానీ. అప్పుడు అల్లుడు గారు అంటారు, లేదు అత్తయ్యారు మీరు ఏమనుకోకండి, మీ అమ్మాయిని వారం రోజులు ఉంచుతాను కానీ నాకు మాత్రం కొంచెం పని ఉందండి ఊళ్ళో, అందుకని నేను బయలుదేరిపోతున్నాను, నేను రేపు వెళ్ళిపోతానండి అంటాడు. అమ్మాయి పుట్టింట్లో 6 రోజులు ఉంటుంది ఎక్స్ట్రా. అల్లుడు గారు ఎక్కడ ఉన్నారు? తన ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు అమ్మాయి మనసు ఎక్కడుంది? 6 రోజులు పుట్టింట్లో ఉంది. కానీ తల్లి ఆవిడకి ఇష్టమని ఏదో కూర చేసింది. పాప ఆయన ఏం తిన్నారో ఏమిటో ఈ పూట, నేను పెడితే కానీ ఆయనకి తృప్తి ఉండదంటుంది. చాలేద్దో ఇక్కడ పెరిగిన పిల్లవి, నువ్వు తిను ముందు కడుపు నిండా అంటుంది. అమ్మ ఏదో నీకు మంచి చీర కొందాం అనుకుంటున్నాను, నువ్వు వెళ్ళి ఓ 2000 రూపాయల చీర కొనుక్కోవే అంటుంది. అంటే అమ్మ నాకు 2000 రూపాయల చీర కాదు కానీ ఆయన్ని కొనుక్కోండి అంటే ఆయన కొనుక్కోరు. మా మామయ్య గారికి ఆయన అంటే చాలా ప్రీతి, కానీ నాన్నగారండి మీరు అంత ఖర్చు పెడితే ఒప్పుకోను అని నిగ్రహిస్తారు ఈయన. అందుకని మీ మాట కాదనలేరు కదా, ఆయనకి స్ట్రైప్స్ ప్యాంటు, లైట్ కలర్ షర్టు ఇన్షర్ట్ చేసుకుంటే చూడాలని ఎప్పటి నుంచో కోరిక. నాకు 500 చీర పెట్టినా పసుపు కుంకాలేనమ్మా, మీరు రేమండ్స్లో ఆయనకి ఈసారి 1500 పెట్టి ఒక్క సూట్ తీయండమ్మా, నాకు పెట్టే 2000లో ఆయనకి 1500 నాకు 500 కొనండి అంటుంది. అంటే ఉండడం పుట్టింట్లో ఉంది, మనసంతా ఎక్కడుంది? తవైవ పాదాయుపగృహ్య సంయుత, దగ్గరున్న కన్నా ఎక్కువగా అప్పుడే ఆలోచిస్తుంటుంది భర్త గురించి. కాబట్టి రామ అరణ్యానికి వెళ్ళిన తరువాత అవతార ప్రయోజనం ఆవిడికి తెలుసు. ఏమో 14 ఏళ్ళు ఇద్దరం పక్కనే ఉంటామని నమ్మకం లేకపోవచ్చు, చిన్న ధ్వని సంకేతం చేసింది. ఎక్కడున్నా కొన్నాళ్ళు నేను మాత్రం పుట్టింట్లో ఉన్నా అత్తవారింట్లో భర్త మీదే మనసున్న స్త్రీలా, నేను ఎన్ని వైభవాల మధ్యలో పట్టికెళ్ళి పెట్టానని ఒకడు అనుకున్నా, నేను ఎక్కడున్నానని లోకం అనుకున్నా, నా మనస్సు మీ పాదముల యందు ఉంటుంది. ఏమి సీతమ్మ అండి ఇప్పుడు చెప్పండి, అనుష్టుప్లో ఒక్క శ్లోకంలో అటువంటి సన్నివేశంలో అలా మాట్లాడగలగడం మా అమ్మ సీతమ్మకి తప్ప వేరొకరికి చేతనవుతుందా? మా తల్లి కాబట్టి మాట్లాడింది. ఇంత ధర్మం చెప్తే రాముడు అన్నాడు, నువ్వు ఏమైనా చెప్పు, ఎన్నైనా చెప్పు, నిన్ను తీసుకెళ్ళడం కుదరదు. ఎందువల్ల అంటావేమో, నిన్ను కష్టపెట్టి నేను సుఖపడకూడదు. ఇక్కడ వేసేసాడు పెద్ద బంధనం. నువ్వు ఆ మాంసం ముక్కో తేనె పట్టో పండో కాయో నేను తింటాను, నా కోసం నువ్వు కష్టపడదు, నువ్వు రావద్దు. ఇప్పుడు ఆవిడికి మీరు సీతమ్మ తల్లి చాలా గొప్పది, చాలా గొప్పది, చాలా గొప్పది అని మీరు ఎంత చెప్పండి, నేనంటాను భక్తుడికి భగవంతుడికి, భార్యకి భర్తకి మధ్యలో ఒక స్వాతంత్రం లేకపోతే అది దాంపత్యము కాదు, అది భక్తి కాదు. భక్తుడు అని గుర్తేమిటో తెలుసా అండి? ఎంత గొప్పవాడైనా భగవంతుడు కావచ్చు, ఆ భక్తుడు ఆరాధించి ఉండవచ్చు. ఒకానొక నాడు నిగ్రహించవలసి వస్తే ఆ భగవంతుణ్ణి నిలదీసేయగలగాలి భక్తుడు. అలా నిలదీసేయగలిగితే అప్పుడే భక్తుడు స్వతంత్రం ఉన్నట్టు. ఎవడబ్బా సొమ్మ అని కులుకుచు తిరిగేవు రామచంద్ర అన్నాడు అనుకోండి, అప్పుడే నిజమైన భక్తుడు. అంటే అస్తమానం అని మనకు అది నా ఉద్దేశం. ఆ సన్నివేశం వచ్చినప్పుడు ఇంకెవరికి చెప్పాలో తెలియనప్పుడు ఆ స్వాతంత్రం ప్రకటిస్తేనే భక్తుడు. అంతేకాని ఎప్పుడు ఇలా చేతులు కట్టేసుకుని భయంగా అమ్మో అమ్మో మీరంతటి వారు ఇంతటి వారు నేనే ఉందండి అది భక్తి ఏంటండి? అది అలా కాదు, స్వతంత్రం ఉండాలి. మీరు త్యాగరాజస్వామి కీర్తనలు చూడండి, ఒక్కొక్క చో ఆయన తాను సీతమ్మ అయిపోతుంటారు. ఒక్కొక్క చోట ఏమంటారో తెలుసా అండి? మీరు త్యాగరాజు గారి కీర్తన వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. నాకు ఆ కీర్తనలు జ్ఞాపకం ఉండవు, కానీ మా తల్లి పెద్దాడ సూర్యకుమారి గారి కీర్తన చేస్తుంటే వ్యాఖ్యానం చేశాను రోజున, అందుకని జ్ఞాపకం నాకు. రామ మీరు ఒక్కరూ భోజనం చేయరు కదా, మీరు పక్కన తమ్ముళ్ళు ఉండాలి, లక్ష్మణ భరత శత్రుఘ్నులు. మీరు నలుగురు బంగారు పీటల మీద కూర్చుంటే నేను పాయసాన్నం పట్టుకొచ్చాను రామ తినడానికి, ఇది ఎక్కడి నుంచి తెచ్చానో తెలుసా? మా ఇంట్లోదేం కాదు, సీతమ్మ వండింది, తెచ్చాను రండి కూర్చోండి వడ్డిస్తానంటారు. అలా అనడమే భగవంతుడిని, సీతమ్మ తల్లి వండిన పాయసం పట్టుకొచ్చాను కూర్చోండి మీకు వడ్డిస్తానంటారు ఆయన కీర్తనలో. అంటే అక్కడ తనని తాను ఎలా అనుకుంటారంటే సీతారాములకి తాను బిడ్డడు. ఒక్కొక్కసారి పిల్లాడు చూడండి, అమ్మ నేను తీసుకెళ్ళి నాన్నగారికి పెడతానంటాడు. అని పండగ నాన్నగారండి కూర్చోండి నేను పెడతాను మీకు, నాన్నగారండి మీరు కూర్చోండి నేను పెడతానంటాడు. ఆ అమాయకపు భక్తికి, ఆ స్వాతంత్రానికి తండ్రి మురిసిపోతాడు. అలా ఎలారా నువ్వు వెయ్యి అంటాడు.
అంతగా అయ్యో పాపం వాడి చొక్కాతోటి ప్యాంటుతోటి వేసాడు అనుకుంటే కాసి నీళ్లు చల్లుకుంటాడు, అంతే కదండి శౌచానికి. అంతేగాని నువ్వు వేయకూడదురా మడి అంటాడేమిటి అనడం. ఒక స్వాతంత్రం ఉండాలి. భార్య భర్త విషయంలో అంతే. భర్త చాలా గొప్పవాడు, నిస్సందేహంగా భర్త దైవం భార్యకి. అంత మాత్రం చేత ఇలా ఎప్పుడూ చేతులు కట్టేసుకుని యామండి యామండి అని పరమ గౌరవంగా ఏదో స్తోత్రం చేస్తూ మాట్లాడితే అది దాంపత్యం ఎందుకు అవుతుంది? ఒక్కోనాడు ఎంత అనుకూల్యమైన ఏకాంతంలోనైనా కనీసం మీకు చెప్పి ప్రయోజనం ఏంటంటే నా మాట వినాలా ఏమన్నా అందనుకోండి, అప్పుడే అది దాంపత్యం కదండి. అప్పుడే అందులో అందం ఉంటుంది. ఆ రొసరొసలోనే ఆ రొసరొసలో ఒక స్వాతంత్రం ఉంది. దాన్ని మీరు విశాల హృదయంతో స్వీకరించి దాంపత్యం ఆవిష్కరింపబడింది అని మీరు నవ్వుకోవాలి. అంతేగాని ఆవిడ రొసరొస అంటే మీరు కసకస అంటే అల్లరైపోతుంది, అసహ్యంగా ఉంటుంది. సో దాంపత్యం కూడా అదొక అందమైన అనుభూతి. అలా ఉండగలగడం భర్తకు ఒక మెళకువ. అలా ఉండగలిగినటువంటి భర్త భార్యకి దొరకడం ఆవిడ పూర్వజన్మ తపఫలం. కనుక చూడండి ఇక్కడ అదే స్వాతంత్రాన్ని సీతమ్మ చూపిస్తోంది. అంతకన్నా మీరు ఇంకో రకంగా దాన్ని మాట్లాడారనుకోండి, అది ఏదో ఇంకో రకంగా బాగుంటుందేమో. కానీ రామాయణంలో చాలా సహజమైనటువంటి పాత్ర చిత్రీకరణకి దగ్గరగా ఉండదు. ఆవిడంది కింత్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. ఇది స్వాతంత్రం. ఎవరు లేరు అప్పుడు గదిలో. లక్ష్మణుడు కూడా బయట నించున్నాడు, ఇద్దరే ఉన్నారు. అస్తమానం నువ్వు నాకేం చేస్తావులే, పుల్లుంటాయి సింహాలుంటాయి, నిన్ను కష్టపెట్టకూడదు, నేను కష్టపడాలి. ఏమిటండి మాటలు, ఏమిటి మీకు కష్టం అంటే అసలు రహస్యం నన్ను రక్షించాలని మీరు భయపడుతున్నారా? అక్కడికి వస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? మీ మాటలు వింటుంటే ఇన్ని చెప్పినా నాతో రావద్దంటారేంటి? కింత్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. అసలు మా నాన్నగారు మిమ్మల్ని చూసి పురుషుడు అనుకుని కన్యాదానం చేసేశారు, కానీ మీరు ఆడదేమో అంది ఆవిడ. పురుష రూపంలో ఉన్న స్త్రీవి నువ్వు. అయితే మీరు మాట ఆలోచించండి, నిజంగా అలా పురుషుణ్ణి ఆ సన్నివేశంలో స్త్రీ అంటే అర్థం ఏమిటిదండి? నువ్వు చేతకాని వాడివి, నీకు బలం లేదు, నీకు శౌర్యం లేదని. ఇది సీతమ్మ హృదయం కాదు, స్వాతంత్రం అంతే ఆవిడ హృదయం. ఒక భార్య భర్తతో ఎలా మాట్లాడుతుందో, ఒక స్వాతంత్రంతో ఎలా నిగ్రహిస్తుందో, ఆ నిగ్రహించడాన్ని మీరు కావ్య ప్రయోజనంగా తీసుకుంటే ఆ సీతారాముల యొక్క హృదయాల్ని, వాళ్ళ అరమరికల లేని దాంపత్యాన్ని మీరు అనుభవించగలుగుతారు లోపల. అంతే, అంతకు మించి దాన్ని ఊరికే ఏదో పెద్ద విశేషాన్ని చేసేస్తే ఈ అందం తగ్గిపోతుంది కొంచెం. ఆ తగ్గింపు ప్రయత్నం వాల్మీకి హృదయానికి దగ్గర అని నేను అనుకోవట్లేదు.